ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే వాళ్ళకే పెద్ద ఏదో అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని దానివల్ల ఎంత డబ్బు వస్తే దాంతో ఏదో ఉన్న దాంట్లో పెద్ద ధనవంతులేం కాదు, ఏమీ లేదు, ఉన్నదానికి కొన్నిసార్లు ఉన్నదానికే సరిపోదు. అటువంటి పరిస్థితి. వాళ్ళు 2 ఇళ్ళు ఉండేవి. ఇద్దరు పక్కపక్కన చిన్న చిన్న ఇళ్ళని కట్టుకున్నారు. అంటే లోకంలో కనుక మనం చూస్తే ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలా పోలిస్తే కనుక మనందరికీ కూడా మీ అందరికీ కూడా చాలా మంచి ఒక వాతావరణాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో చక్కగా చదువుకోవాలి, చక్కగా సాధన చెయ్యాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేసినటువంటి సాధనకి తగినంత ఫలం ఆ సమయానికి లభించకపోవచ్చు. అంటే చాలామంది ఏమడుగుతుంటారు నా దగ్గర అనంటే, ముఖ్యంగా చాలామంది పిల్లలు యువత నా దగ్గర ఎప్పుడు కూడా అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మేము ఎంత చదువుకున్నా కూడా మాకు రావట్లేదండి, ఏం చేయాలి అని అడుగుతుంటారు. ఎంత చదువుకున్నా కూడా రావట్లేదు అని అడుగుతుంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటంటే, ఎంత చదువుకున్నా రావట్లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చేంత వరకు చదువుకోవాలి.